రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము నిర్గమాకాండము 20వ అధ్యాయము 24వ వచనము. నేను నా నామమును జ్ఞాపకార్థంగా నుంచి ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. వీళ్ళరా దేవుడు చేస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దానము. మనము వెండి దేవతలనైనను బంగారు దేవతలనైనను చేసుకొని వాటికి పూజించకూడదు. మన హృదయము దేవుని ఆలయమై ఉన్నది. దేవుడు హృదయ అంతరంగములను పరిశోధించు యెహోవా. కాబట్టి ఆయన ఎదుట మనం యథార్థ ప్రవర్తనతో నడుచుకొని ఆయన ఇచ్చినటువంటి వాక్యానుసారము నడుచుకుంటే ఆయన యొక్క సన్నిధి ఎల్లప్పుడూ మనతో కూడా ఉంటుంది. అదేవిధముగా ఆయన నామం జ్ఞాపకార్థముగా ఉండే ప్రతి స్థలము అనగా నీ యొక్క గృహము కావచ్చు, నీ గృహములో ప్రతిరోజు నీవు చేసేటువంటి ఆరాధనలు, ప్రార్థనలు, క్రమం తప్పకుండా చేసేటువంటి దేవుని సేవ, అది కూడా దేవుని సన్నిధానాన్ని నీతో సదాకాలం ఉంచుతుంది. లేక నీ యొక్క మందిరంలో దేవుడు తప్పక తన ఆలయంలో తన భక్తుల మధ్య ఆయన సంచరించేటువంటి వాడు. ఎక్కడైతే 2-3 కూడి నా నామంన దేని నిమిత్తం ఏకీభవిస్తారో అక్కడ వారి మధ్య నేను నిలిచి వారి ప్రార్థన ఆలకించి అంగీకరించి అనుగ్రహిస్తాను అని దేవుడే తన వాక్కు ద్వారా మనకు సెలవిచ్చాడు. కాబట్టి లేఖనమేది నిరర్ధకము కానేరదు. అందుకే మనము ఆయన నామమును జ్ఞాపకార్థంగా ఉంచుకోవాలి. ఎల్లప్పుడూ కూడా ఆయన నామము మన యొక్క హృదయములో భద్రపరచబడి ఉంటే మనం చేసే ప్రతి పనిలోనూ వేసే ప్రతి అడుగులోనూ ఆయన చిత్తానుసారం మనం నడుచుకోవటానికి ప్రయత్నం చేస్తే దేవుడు మనలను కరుణించి ఆయన సన్నిధి మన వెంట ఎల్లప్పుడూ వచ్చేలాగా ఆయన కాపుదలనిస్తాడు. మరి ఇశ్రాయేలీయులకు ఆయన పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగాను ఆయన సన్నిధిని తోడుగానే ఉంచాడు కదా. కాబట్టి మనల్ని కాపాడేటువంటి దేవుడు కునుకడు, నిద్రపోడు. సదాకాలము ప్రతి క్షణము ఆయన కన్నులు మనలను చూస్తూనే ఉన్నాయి. మనల్ని ఆశీర్వదించడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నాడు. కాబట్టి ఎల్లప్పుడూ ఆయన నామాన్ని మనము జ్ఞాపకార్థంగా ఉంచుకోవాల్సిందే. నీకు సమస్యలు వచ్చినప్పుడు మొదట అందరి యొద్దకు వెళ్ళి తర్వాత చివరిగా దేవుని యొద్దకు రావటం కాదు. ఎప్పుడైతే నీకు ఒక సమస్య వచ్చిందో నీ హృదయములో నీ దేవుని నామము గనక నీకు జ్ఞాపకం వచ్చిందా నీవు ధన్యుడవే. మొట్టమొదటిగా దేవుని నామమే నీకు జ్ఞాపకము రావాలి. ఆయనకు అనేక నామములు ఉన్నాయి కదా. మరి నీ ప్రతి సమస్యకు ఆయన తన నామముతోనే మరి సమాధానము ఇవ్వగలడు. మరి అలాంటి దేవుడి యొక్క నామము ఏదైనా నీకు నీ సమస్యలో జ్ఞాపకం వస్తుందా తక్షణమే అది మనము గుర్తించాలి. అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత విసిగి వేసారిపోయిన తర్వాత అప్పుడు దేవుడు ఉన్నాడు అని దేవుని యొద్దకు వస్తున్నావా? లేక నీకు సమస్య వచ్చిన వెంటనే మిగతావేవి కూడా నీకు జ్ఞాపకం రాకుండా నీ దేవుని నామమే జ్ఞాపకం వస్తుందా? అది దేవుడు గమనిస్తాడు. కాబట్టి నీ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో మనస్సుతో దేవుణ్ణి ఆరాధించు. జ్ఞాపకార్థంగా ఆయన నామాన్ని నీ మదిలో ఉంచుకో. అప్పుడు ప్రతి విషయంలో కూడా మొదట దేవుని యొక్క పేరే నీకు జ్ఞాపకం వస్తుంది. ఆ రీతిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడంట. నీ హృదయంలో నీవు ఆయన నామాన్ని జ్ఞాపకార్థంగా ఉంచుకో. నీ యొక్క గృహంలో ఆయన నామాన్ని జ్ఞాపకార్థంగా ఉంచుకో. నీ యొక్క పనిలో, అది చేతి పని అయినా నీ యొక్క ఉద్యోగమైనా వ్యాపారమైనా ఏదైనా ఆ పనిలో నీ దేవుని నామాన్ని జ్ఞాపకార్థంగా ఉంచుకో. అదేవిధంగా నీ యొక్క మందిరంలో నీ వెళ్ళేటప్పుడు నీ ప్రయాణములలో దేవుని యొక్క నామాన్ని జ్ఞాపకార్థముగా ఉంచుకో. అప్పుడు ఆయన సన్నిధి సదాకాలము నీతోనే ఉంటుంది. ప్రతి స్థలములో నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడంట. నీ పానీయము, నీ భోజనము ఆశీర్వదిస్తాడు. నీ యొక్క పనిని, నీ వృత్తిని ఆశీర్వదిస్తాడు. నీ జీవనోపాధి సంబంధమైన ప్రతి దానిలో ఆయన నామాన్ని జ్ఞాపకార్థంగా నీ ఉంచుకున్నప్పుడు దానిని ఆయన ఆశీర్వదిస్తాడు. ప్రతి స్థలము నీ గృహాన్ని ఆశీర్వదిస్తాడు, నీ ఆఫీస్ను ఆశీర్వదిస్తాడు, నీ వ్యాపారాన్ని ఆశీర్వదిస్తాడు, నీ యొక్క మందిరాన్ని ఆశీర్వదిస్తాడు. అసలు ఆశీర్వాదమే నీ తల మీద పెట్టేసి నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వాదమే ఉండేలాగా దేవుడు చేస్తాడు. కాబట్టి ఎలాంటి గొప్ప దేవుని నామాన్ని మర్చిపోకుండా ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ధైర్యంగా ముందుకు సాగిపోదాము. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, గొప్ప దేవుడా,
అన్ని నామముల కంటే పైనామం కలిగి ప్రతి సమస్యలోనూ ఒక నామంతో మాకు సమాధానం ఇవ్వగలిగినటువంటి సర్వశక్తిమంతుడా, మీ ఘనమైన శ్రేష్టమైనటువంటి నామములకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో హృదయపూర్వకంగా మేమందరము, మనఃపూర్వకంగా మేమందరము నిన్ను, నీ యొక్క నామాన్ని జ్ఞాపకార్థంగా భద్రపరుచుకునేటట్లు, మేము నడిచే ప్రతి స్థలములోనూ, మేము సంచరించే ప్రతి చోటులోనూ నీ నామాన్ని జ్ఞాపకార్థంగా ఉంచుకుంటూ నీ యొద్ద నుంచి వచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకునేటట్లు మొట్టమొదటిగానే నీ యొక్క నామంను ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకునేటువంటి హృదయాలను, నూతన మనశ్శాక్షిని మరొక్కసారి ఈ యొక్క వాక్యం ద్వారా మా అందరికీ అనుగ్రహించి ప్రతి విషయంలోనూ మమ్మల్ని ఆశీర్వదించండి. ఇదిగో మా యొక్క వృత్తి, విద్య, వ్యాపారము, చేతి పని, ఇంటి పని, గృహము, జీవనోపాధి సంబంధమైన ప్రతి పనిలో ఆశీర్వదించి మీ నామాన్ని ఘనపరచు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి నిశ్చయముగా పొందుచున్నాము తండ్రి. ఆమేన్.